నమస్తే అండి. వెల్కమ్ టు హెవెన్ లీడ్స్. ఇవాళ రెసిపీ ఏంటో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి. అందరికీ ఎంతో ఇష్టమైన మిల్క్ పుడ్డింగ్ బైట్స్ అండి. వైరల్గా మారుతుంది ఇది. మా చిన్నప్పుడైతే అమ్మ స్వీట్ అని అడగగానే చేసి పెట్టేది. ఇది అచ్చం మిల్కీ బార్ లానే ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి చేస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఏం లేదండి, సింపుల్గా ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని 4 టేబుల్ స్పూన్లంత షుగర్, 4 టేబుల్ స్పూన్లంత కార్న్ఫ్లవర్ వేసేసుకొని పొయ్యి ముట్టించేసేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి ముట్టించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండండి. అంతే, జస్ట్ విస్కర్ తోటి మొత్తం ఉండలేమి లేకోకుండా ఒకసారి కలిపిన తర్వాత మొత్తంగా మళ్ళీ ఒకసారి అలా కలుపుతూనే ఉండండి. మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత మటుకు, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత మటుకు. ఇది చూడ్డానికి చేయడానికి చాలా సింపుల్ అండి. మీకు ఎక్కడ ట్రిక్కీ పార్ట్ అంటే, ఇదంతా తీసి మనం ఒక టిన్లో ఒక మౌల్డ్లో వేసేసుకున్నాం కదా, బటర్ పేపర్ వేసేసుకుంటే ఈజీగా వస్తుంది మనకు. ఇది వేసుకుని సెట్ చేయడానికి ఒక కొంచెం ట్రిక్కీ పార్ట్. జనరల్గా ఇది 2 అవర్స్లో అయిపోతుందని చెప్తారండి. లేదు, ఓవర్ నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేయండి. చాలా బాగా చూస్తున్నారు కదా, ఇలా జెల్లీస్ లాగా వస్తాయి మీకు. ఇది నోట్లో వేసుకోగానే ట్రస్ట్ మీ అండి, జస్ట్ మీరు ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతోటి మిల్క్ చాక్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మిల్కీ బార్, ఎగ్జాక్ట్లీ మిల్కీ బార్ టేస్ట్ లాగా ఉంటుందండి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని మిల్క్ పౌడర్ తోటి ఒకసారి డస్టింగ్ చేసేసుకోండి. చూస్తున్నారా, ఇలా మిల్క్ పౌడర్తో కానీ లేకపోతే కొబ్బరి తురుము కూడా చాలా బాగుంటుంది దీనికి. ఇలా చూస్తున్నారా ఎంత బాగా ఉందో. కన్సిస్టెన్సీ కూడా మనకు జెల్లీలాగా అలా నోట్లో వేసుకుంటే వెళ్ళిపోతాయండి. చిన్నపిల్లలు అయితే ఇట్టే ఎంజాయ్ చేస్తారు. మనకు బయట కొనేవి అలా రకరకాల చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, ఎలా చేస్తారో ఏమో మనకు తెలియదు. కాబట్టి ఇంట్లోనే ఇలా హాయిగా చేసి పెట్టేయండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో ఇంకెందుకు లేట్ అండి, మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ట్రస్ట్ మీ అండి, ఇట్స్ మై చాలా చాలా ఫేవరెట్ రెసిపీ. ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.